నెక్స్ట్ మిగతా వార్తలు చూద్దాం. అండ్ ఇంకొకటి ఇవాళ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఉన్నట్టున్నది. తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఉన్నది ఇవాళ సాయంత్రం ఎన్ని గంటలకి? 12కేనా? నిన్న వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ 5వ తేదీ అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ పైన ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఇది ఆయన మరి ఏం భవిష్యత్ కార్యాచరణ, ఇప్పుడు పార్టీలో అయితే ఆయన నుంచి బయటకు పంపించేసినారు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు బీసీ ఎలక్షన్స్ని బేస్ చేసుకుని ఆయన ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని, అందులో మల్కా కొమరయ్య బీసీ ఒక ఆయన గెలవడం జరిగింది. అండ్ నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పూల రవీందర్ వీళ్ళకి సపోర్ట్ చేశారు. పూల రవీందర్ గెలవకపోయినా పూల రవీందర్, సుందర్రాజు ఓట్లని కలుపుకుంటే దాదాపు ఒక 5,000 ఓట్లని. సో అక్కడ కూడా వాళ్ళు కొంత బలంగా పనిచేసినట్టుగానే కనబడతా ఉన్నది. అండ్ ఇంకొకటి ఇప్పుడు నడుస్తున్నటువంటి పట్టభద్రుల ఎలక్షన్లో ఆల్మోస్ట్ ప్రసన్న హరికృష్ణ బలమైన పోటీ ఇచ్చిండు. సో అది బీసీ వాదం ఒక కారణమైతే, ప్రసన్న హరికృష్ణ స్వతహాగా ఆయన ముందు నుంచి ప్రిపేర్ చేసుకున్న గ్రౌండ్ ఇది కూడా ఆయన పనిచేసిన విధానం కూడా ఒక కారణం. సో ఇవన్నీ అంశాలను బేస్ చేసుకుని కాంగ్రెస్ని కార్నర్ చేస్తూ, ఆయన సస్పెన్షన్ని కార్నర్ చేస్తూ ఇవాళ మల్లన్న ప్రెస్ మీట్ జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఆయనకి మద్దతు కూడా పెరుగుతున్నది ఒక రకంగా. సో నా ఇంటర్వ్యూలోనే మల్లన్న సస్పెన్షన్ దురదృష్టకరం, తన భావాలను ఆయన వ్యక్తపరిచారు. మల్లన్న పార్టీ లైన్ ఎక్కడ దాటారు? డిఎస్సి చైర్మన్ చిన్నారెడ్డే గతంలో పార్టీ లైన్ దాటారు, కానీ ఆయన పైన ఎలాంటి చర్యలు లేవు. ఎందుకు ఆయన రెడ్డి కావడం వల్లే యాక్షన్ తీసుకోలేదా? కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది నా ఇంటర్వ్యూలో. సో ఒకసారి ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన ఇది చూస్తే, ఇంత స్లో ఉందా, ఒక్కసారి చూద్దాం. నిన్న మధు యాష్కి గౌడ్ ఏం మాట్లాడిండు. ఇప్పుడు చిన్నారెడ్డి ఎక్కడ ఆయనే కదా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి గారు, ఆ వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్న మెగారెడ్డి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, మా కార్యకర్తల్ని, నా అనుచరులను డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన ఏకంగా బహిరంగంగానే మాట్లాడిండు. సో అదే విషయాన్ని నిన్న మధు యాష్కి గౌడ్ ప్రస్తావిస్తూ, మరి క్రమశిక్షణా సంఘం చైర్మనే క్రమశిక్షణను ఉల్లంఘించిండు కదా. పైకి పోయిందా? క్రమశిక్షణా సంఘం చైర్మనే ఆ సమావేశం అయినాక తండ్రి మాట్లాడతాడు, ఒక దేశంలో ప్రభుత్వ వ్యవస్థలు బిగ్ నెక్సెస్ ఇది, అంటే ప్రజలు కూడా మారాలి. అరే మధుబాయ్ మొత్తం గ్రామాలంతా రాబోతున్నాయి, ఎందుకు పోటీ చేయలే? తిరగడానికి టైం ఉండొచ్చు. ఇప్పుడు సస్పెన్షన్ దురదృష్టకరమా లేకపోతే? ఇక్కడ ఒకసారి వినండి. అంటే ఆయన కాంగ్రెస్ని ఎక్కడ తక్కువ చేసి ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ని ఆయన పొగుడుతూనే, కాంగ్రెస్ విధానాలు ఇప్పుడున్న గవర్నమెంట్ బాగా పనిచేస్తుందని చెప్తూనే ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యింది. బాగున్నది అటు బోగస్ ప్రచారం, అది వాళ్ళు ఈ సంస్థలని హైర్ చేసుకొని చేస్తున్న విశేష ప్రచారంలో అదొక భాగం. మీకు కూడా ఆయన ఫ్రెండే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ మీరు ఎట్లా చూస్తున్నారు? అది దురదృష్టకరం. ఇప్పుడు సస్పెన్షన్ దురదృష్టకరమా లేకపోతే ఆయన ఏ దురదృష్టకరం అంటున్నారు? ఇప్పుడు మాట్లాడింది దెర్ ఇస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేయడానికి. సో పార్టీ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వచ్చినప్పుడు చర్యలు ఉంటాయి. సో తీన్మార్ మల్లన్నది మాట్లాడిన దాని మీద పార్టీ నిర్ణయం చేసుకుని మేము దాంట్లో ఏ క్రమశిక్షణ ఉంటుంది. సో దాంట్లో ప్రభుత్వం వ్యతిరేకం అనుకున్నప్పుడు పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో జోక్ ఏంటంటే క్రమశిక్షణ సంఘం చైర్మనే క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైన బహిరంగ సమావేశం పెట్టి మాట్లాడతారు. ఎవరు? మన్నారెడ్డి గారు, మెగారెడ్డి. ఫోటోలు చూసిన వీడియోనే వచ్చింది. అగ్రికల్చర్ మినిస్టర్ ఇనాగ్రేషన్ కోత అడ్డంగా వస్తున్నాడు. నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్. గతంలో అక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే వాళ్ళ జిల్లాలనే ఒక బీసీ నాయకుడు ఈయనని నీ వలన ఇక్కడ నష్టం అవుతుంది వనపడుతుంది అన్నందుకు అతను సస్పెండ్ చేసేసారు.
మరి వాళ్ళ చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా ఏముందంటే కొన్నిసార్లు యూ షో ద ఫేస్ అండ్ షో ద రోల్ అన్నట్టు కొందరికేమో అన్ని బారాకూర్ మాఫ్ అవుతూ ఉంటుంది, కొందరు తప్పు చేసిన దానికి వెంటనే చర్యలు ఉంటాయి. అవును. ఇప్పుడు మీ పార్టీలో కూడా చాలా మంది ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు పిసిసి పదవిని కొనుక్కున్నాడు 50 కోట్ల కన్నా ఆయన ఉన్నాడు. నిన్న మొన్న కూడా గ్రౌండ్లోకి పోతుంటే కేసీఆరే బెటర్ అని, అప్పుడే రైతు బంధు వచ్చిందని అంటున్నారు అని కూడా ఓపెన్ పబ్లిక్ మీటింగ్లోనే ఆయన రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. మరి ఇక్కడేం నో యాక్షన్, ఇట్లా యాక్షన్ ఏమి ఉండదా? ఎట్లా ఉంటుంది రఘు, వాళ్ళంతా రెడ్లు కదా, అగ్రకులస్తులు, వాళ్ళకు కులస్తులు రెడ్లు, వాళ్ళకు డబ్బులు అధికారం, అటువంటి పైన చర్య తీసుకుంటావా? ఎట్లా తీసుకుంటావు? సో ఇవన్నీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా. మరి ఎట్లా పార్టీ అన్నప్పుడు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నప్పుడు ఒకే లెక్క ఉంటుంది కదా. సో మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నారెడ్డి గారే ఆయన లోకల్ ఎమ్మెల్యే మీద ఆయన ఏకంగా ఓపెన్గానే చెప్పిండు. దీనికి ఏమవుతుందంటే ఎందుకు ఇవి జరుగుతూ ఉన్నాయనంటే రఘు, ఇప్పుడు చిన్నారెడ్డి, తీన్మార్ మల్లన్న, ఇంకో నాయకులు మాట్లాడడం, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా. అందుకే నేను పదే పదే చెప్తా ఉంటుంది, పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ గ్యాప్ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు, ఇటు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలతోటి సమన్వయం అనేది జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. బీసీ నాయకులతోటి ముఖ్యమంత్రి గారు మంత్రి సమావేశం అన్నారు. నేను ఆయన ఒక బీసీ నాయకుడు, ఆయనకి ఇన్ఫర్మేషనే లేదు, కనీసం ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత చూద్దాము, ఆయన కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఏది కులగణన మీద సమావేశం పెడితే. ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఆయన పనిచేసిండు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఆయన టీచర్ ఎమ్మెల్సీలో ఆయనను వాడుకోవాలి కదా, కనీసం ప్రచారం కన్నా పిలవాలి కదా. ఒకవైపున బీసీ వాదం నడుస్తున్నది, అరే మన దాంట్లో కూడా పెద్ద పెద్ద బీసీలు ఉన్నారు కదా, మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి ఆయన ప్రచారం పంపించి ఆ సోయి కూడా లేదు వీళ్ళకి. చాలా సబ్జెక్ట్ వేరేది అయినా కూడా అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇగోలకు పోయి నాకంటే ఆయనకి మంచి మార్కులు వస్తాయేమో, ఆయనకు పేరు వస్తుందేమో, నేను ఆయన్ని ఎందుకు పిలవాలా. ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? మీ పార్టీకి జరిగింది అల్టిమేట్గా. సో ఇప్పుడు మల్లన్న ఏం చెప్పబోతున్నాడు అన్నది చూడాలి. 12 గంటలకి ప్రెస్ మీట్ ఉన్నది. ఆ 12 గంటల ప్రెస్ మీట్లో ఆయన మరి పార్టీ ప్రకటన అంటే పార్టీని పెట్టబోతున్నాను ఏమన్నా హింట్ ఇస్తాడా, లేదు వేరే పార్టీలోకి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వేరే పార్టీలోకి వెళ్ళడానికి ఏమైనా దారులు వెతుక్కుంటాడా? తెలుగుదేశం అంటున్నారు, జనసేన అంటున్నారు, లేదు కొత్త పార్టీ అంటున్నారు, లేదు ఫస్ట్ అయితే ఆ బీసీ వాదం దాని మీద ఆయన కొట్లాడి తర్వాత పార్టీ వైపుగా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఇవన్నీ అంశాలకి 12 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. కానీ ఆయన వెరీ క్లియర్గా బేస్ అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దీన్ని బేస్ చేసుకొని ఆయన ప్రెస్ మీట్ ఉండే అవకాశం కనబడుతున్నది.